హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీసీ లెక్చర్స్. సో వేదిక్ సివిలైజేషన్లో ఇది నెక్స్ట్ పార్ట్. స్పెషల్గా ఈ వీడియోలో వేదిక్ ఎకానమీ గురించి డీల్ చేయబోతున్నాం. అంటే వేదిక్ సివిలైజేషన్లో ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోబోతున్నాం. సో ప్రీవియస్గా మనం హరప్పన్ సివిలైజేషన్ చూసాం. ఇప్పుడు వేదిక్ సివిలైజేషన్లో మనం ఈ సెకండ్ పార్ట్ని చూడబోతున్నాం. సో ఒక కామన్ థింగ్ ఏంటంటే, జనరల్గా మనకి బుక్స్లో కానీ బయట లెక్చర్స్ కానీ చూసుకుంటే రిగ్వేదిక్ పీరియడ్ అంటే అర్లీ వేదిక్ పీరియడ్ని, లేటర్ వేదిక్ పీరియడ్ని సెపరేట్ చెప్తారు. అంటే ఫస్ట్ అర్లీ వేదిక్ పీరియడ్లో ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, పొలిటికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, సొసైటీ ఎలా ఉంది, రిలీజియస్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ తాలూకా మెయిన్ థీమ్ ఏంటి అనేది సెపరేట్గా చెప్తారు. కానీ అలా కాకుండా మనం ప్యూర్ అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకి ఫస్ట్ ఏంటంటే కంప్లీట్ వేదిక్ సివిలైజేషన్ తాలూకా ఎకానమీ ఎలా ఉంది, పొలిటికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, సోషల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, రిలీజియస్ కండిషన్స్ ఎలా ఉన్నాయి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ స్పెషల్గా ఈ వీడియోలో అంటే టోటల్ వేదిక్ సివిలైజేషన్ తాలూకా ఎకానమీ అంటే అర్లీ వేదిక్ పీరియడ్ ఎకానమీ ఎలా ఉంది, లేటర్ వేదిక్ పీరియడ్ ఎకానమీ ఎలా ఉంది అనేది తెలుసుకోబోతున్నాం. సో దీనివల్ల అంటే మనకు కంప్లీట్ అండర్స్టాండింగ్ అనేది దొరుకుతుంది. సో ఇన్ కేస్ అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏమైనా క్వశ్చన్స్ వచ్చినా సరే, స్పెషల్గా సివిల్ సర్వీస్లో కానీ గ్రూప్ 1 మెయిన్స్లో కానీ ఎలాంటి క్వశ్చన్ అయినా సరే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఇది కాకుండా మనకి ఈ వీడియోస్ అనేవి మీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్కి, గ్రూప్ 2కి, నెక్స్ట్ ఎస్ఎస్సి ఆర్ఆర్బీ వాళ్ళకి కూడా ఈ వీడియోస్ అనేవి మీకు బాగా హెల్ప్ అవుతాయి. సో ఏ వీడియోని మిస్ కాకండి, కంప్లీట్ థింగ్ అనేది మీకు దీంట్లో దొరుకుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకానమీ అంటే ఫేజ్ 1లోకి వస్తే అంటే అర్లీ వేదిక్ పీరియడ్లో మనకి ఎకానమీ ఎలా ఉండేదో మనం చూడబోతున్నాం. సో అర్లీ వేదిక్ పీరియడ్లో మెయిన్గా ఏంటంటే పాస్టరల్ ఎకానమీ. సో బేసికల్గా ఆరియన్స్ అనేవాళ్ళు నోమాడిక్స్, అంటే బయట నుంచి ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్ వస్తూ మనకి ఇండియాకి రావడం జరిగింది. సో అందుకని చెప్పి వీళ్ళేంటే ప్రైమరీ థింగ్ ఏంటంటే వాళ్ళు స్టార్టింగ్లో పెట్టుకుంది పాస్టరల్ ఎకానమీ. సో పాస్టరల్ ఎకానమీ అంటే సింపుల్గా మనం పల్లెటూరులో ఇప్పటికీ మనం పల్లెటూరులో చూస్తాం, మార్నింగ్ అయ్యేసరికి ఆవుల్ని, గేదెల్ని బయటికి తీసుకెళ్తారు వాటి ఫుడ్ కోసం. సో అదే టైప్లో ఈ పాస్టరల్ ఎకానమీ అనేది స్టార్ట్ అయింది ఇనిషియల్ డేస్లో కూడా. సో మెయిన్గా ఇది దేని మీద బేస్ అయిందంటే యానిమల్ డొమెస్టికేషన్. సో యానిమల్ డొమెస్టికేషన్ మీద బేస్ అయింది ఈ పాస్టరల్ ఎకానమీ. సో సింపుల్గా ఈ పాస్టరల్ ఎకానమీ అంటే జస్ట్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్, లైక్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్స్ అనమాట. సో ఇది ప్రైమరీ థింగ్ కింద ఈ ఫేజ్ 1 ఉండేది. సో సెకండరీ అంటే ఇది యాక్చువల్గా ఈ పాస్టరల్ ఎకానమీ అని ఇనిషియల్ డేస్ అనమాట. బట్ లేటర్ ఆన్ డేస్ పాస్ అయిన కొద్దీ వీళ్ళంటే అగ్రేరియన్ ఎకానమీ కూడా వచ్చారు. ఇది సెకండరీ ఎకానమీ కింద అయింది. సో మెయిన్ దీనికి రీజన్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే, సో బేసికల్గా మీకు చెప్పినట్టు వీళ్ళేంటి ఫుడ్ గ్యాదరర్స్. సో ఆటోమేటిక్గా వీళ్ళేంటి నార్త్ వెస్ట్ పార్ట్లో సెటిల్ అవ్వడం జరిగింది ఇనిషియల్ డేస్లో. సో మెయిన్గా అక్కడ కండిషన్స్ ఎలా ఉన్నాయంటే వీళ్ళేంటి ఎక్కువ ఫుడ్ గ్యాదరింగ్కే ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు తప్ప ఫుడ్ ప్రొడక్షన్కి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. సో ఫుడ్ గ్యాదరింగ్ అంటే ఏంటి, ఎక్కువ వీళ్ళేంటి కన్జ్యూమ్ చేసేవాళ్ళు. సో అటు యానిమల్స్కి ఫుడ్ కన్జంప్షన్ అయితే వీళ్ళు పర్సనల్గా వీళ్ళు ఫుడ్ కన్జ్యూమ్ చేసుకునేవాళ్ళు. సో దీనివల్ల ఏంటంటే ఎక్కువ ఆ ఏరియాస్లో ఉన్న ఫుడ్ ఏదైతే ఉందో అదంతా కన్జంప్షన్ అయిపోవడం జరిగింది. సో దీనివల్ల వీళ్ళు తెలుసుకున్న మెయిన్ పాయింట్ అంటే ఏదో ఒక రోజు మొత్తం ఇదంతా ఎక్స్టెండ్ అయిపోతుంది, అంటే అయిపోతుంది మొత్తం. ఇక్కడ ఉన్న ఫుడ్ ప్రొడక్షన్ ఏరియా ప్రస్తుతానికి ఏదైతే ఉందో అదంతా మొత్తం కంప్లీట్గా ఎండ్ అయిపోతుందని తెలుసుకున్నారు. సో అందువల్ల వీళ్ళు ఏం చేశారంటే ఫుడ్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ కింద షిఫ్ట్ అయ్యారు. సో లేటర్ ఆన్ వీళ్ళు తెలుసుకుంది ఏంటంటే ఫుడ్ గ్యాదరింగ్ కాకుండా ఫుడ్ ప్రొడక్షన్ అనేది మనకి ఇంపార్టెంట్, మన సర్వైవల్ ఆఫ్ లైఫ్కి ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఇంపార్టెంట్. మన లైఫ్ని రీచ్ చేయాలంటే ఫుడ్ ప్రొడక్షన్ కంపల్సరీ ఉందని చెప్పి ఈ అగ్రేరియన్ టైప్ ఆఫ్ ఎకానమీకి షిఫ్ట్ అయ్యారు. అంటే అగ్రికల్చర్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి దేపై మనకి ఫుడ్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయింది. సో ఇదేంటే లేటర్ ఫేజ్ మనకి కంప్లీట్ అగ్రికల్చర్ అని కనిపిస్తుంది. కానీ ఫేజ్ 1లో చూసుకుంటే ఇనిషియల్ డేస్లో మనకి పాస్టరల్ ఎకానమీ కనిపిస్తుంది. కానీ ఫైనల్ స్టేజ్లోకి వచ్చేసరికి అంటే అర్లీ వేదిక్ పీరియడ్ ఫైనల్ ఫేజ్లోకి వచ్చేసరికి అంటే ఫైనల్ స్టేజ్లోకి వచ్చేసరికి మనకి ఈ అగ్రేరియన్ ఎకానమీ అనేది మనకు కనిపించింది. సో అందుకని చెప్పి ఇది సెకండరీ థింగ్ కింద వీళ్ళు పెట్టుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే మెయిన్గా వీళ్ళకి ఆల్రెడీ మీకు చెప్పినట్టు యానిమల్ డొమెస్టికేషన్ మీద బేస్ అయి ఉంది ఈ పాస్టరల్ ఎకానమీ అని చెప్పాను. సో ఇక్కడ మెయిన్గా వీళ్ళు ఏంటంటే క్యాటిల్ రైజింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవారు. సో తక్కువ ఏరియాస్లో ఆ క్యాటిల్ ఇంక్రీజ్ చేయడం ఎలాగా. సో మెయిన్గా వీళ్ళు ఫోకస్ అంతా ఈ క్యాటిల్ రైజింగ్నే ఉంది. ఎందుకంటే ఇనిషియల్ డేస్లో వీళ్ళు ఆ క్యాటిల్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. సో వీళ్ళకి ఆస్తులు ఏంటంటే కూడా ఈ కౌస్ అండ్ బులక్స్ అనమాట. సో అప్పుడేంటే మనకి మనీ అనేది లేదు. సో వీళ్ళకి ఏంటంటే వెల్త్ ఎలా అంటే కౌంట్ చేసేవాళ్ళు, ఎవరికి ఎన్ని కౌస్ ఉన్నాయి, ఎన్ని బులక్స్ ఉన్నాయో అది టోటల్ వాళ్ళకి వెల్త్ అనేది చూపించేది అనమాట. సో ఎవరు ఎక్కువ ఆస్తి ఉందంటే, ఎవరికి ఎక్కువ కౌస్ అండ్ బులక్స్ ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ ఆస్తి ఉన్నట్టు అర్థం అనమాట. నెక్స్ట్ ఏంటంటే
ఇంకో వర్డ్ అనేది మెన్షన్ చేయబడింది ఋగ్వేదంలో. అదేంటే ఆజ్ఞ. దీనికి అర్థం ఏంటంటే ఏ పశువుని, ఏ యానిమల్‌ని చంపకూడదని. అందుకని చెప్పి అప్పటి నుంచే మనకి కౌ అనేది ఒక సాక్రెడ్ యానిమల్ కింద కన్సిడర్ చేయడం జరిగింది. సో, ఇది యాక్చువల్‌గా మెయిన్ సాక్రెడ్ యానిమల్ అని ఎందుకన్నామంటే ఇక్కడ రూట్ అనేది ఇక్కడి నుంచి వచ్చింది. ఆ వర్డ్ ఏంటంటే ఆజ్ఞ. నెక్స్ట్ ఏంటంటే గవిసి అనమాట. గవిసి అంటే సింపుల్‌గా చెప్పాలంటే యుద్ధానికి అదొక సెకండ్ నేమ్ అనుకోని చెప్పొచ్చు. సో, మెయిన్‌గా ఇక్కడ గవిసి అంటే సెర్చ్ ఫర్ కౌస్ అనమాట. సో, మెయిన్‌గా ఈ ఆవుల కోసమే ఎక్కువ యుద్ధాలు లాంటివి, గొడవలు లాంటివి జరిగాయని చెప్పుకోవచ్చు అర్లీ వేదిక్ పీరియడ్‌లో. నెక్స్ట్ గోమత్ అంటే మెన్ ప్రాస్పరస్ విత్ మెనీ క్యాటిల్. అంటే ఎవరికి ఎక్కువ క్యాటిల్ ఉందో అంటే ఆ మనిషికి ఎన్ని కౌస్ అండ్ బుల్లక్స్ ఉన్నాయో ఆ కౌంట్ మీద, ఆ నంబర్ ఆఫ్ ఆ క్యాటిల్ మీద ఈ ఒక పర్సన్ బాగా ఎకనామిక్‌గా స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. అంటే ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు. సో, ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ అన్న పర్సన్‌ని మనం ఆ రోజుల్లో మనం గోమత్ అని పిలిచేవాళ్ళం. సో, గోమత్ అంటే సింపుల్‌గా ఎవరికి ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ కౌస్ అండ్ బుల్లక్స్ ఉన్నాయో వాళ్ళని మనం గోమత్ అని పిలిచేవాళ్ళం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ క్యాటిల్‌ని కూడా గిఫ్ట్ ఫార్మ్‌లో ఈ బ్రాహ్మిన్స్‌కి ఇవ్వడం కూడా జరిగింది. సో, మెయిన్‌గా ఇక్కడ ఇంపార్టెన్స్ అంటే ఎక్కువ మనకి క్యాటిల్ కనిపించింది. ఎందుకంటే అప్పుడు చీఫ్ ఫార్మ్ ఆఫ్ వెల్త్ ఏంటంటే క్యాటిల్ అనమాట. మనీ అనేది లేదు కాబట్టి ఇప్పుడంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి మనీ ఫార్మ్‌లో మనం బ్రాహ్మణులకి కొంత దక్షిణ కింద వేస్తున్నాం. సో, ఆ రోజుల్లో దక్షిణ కింద గాని, గిఫ్ట్స్ కింద కానీ ఈ క్యాటిల్‌ని బ్రాహ్మిన్స్‌కి ఇచ్చేవాళ్ళనమాట. నెక్స్ట్ ఇంకో గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే పానీస్ అనమాట. సో, యాక్చువల్లీ వీళ్ళు ఏంటంటే పానీస్ అనేవాళ్ళు నాన్ ఆరియన్స్. సో, మెయిన్‌గా వీళ్ళు దొంగతనాలకు పాల్పడేవాళ్ళు. అంటే ఊరి బయట ఈ ఆవుల్ని దొంగతనం చేయడం గాని, ఎక్కువ ఆవుల్ని ఒకే దగ్గర పోగేయడం లాంటివి దొంగతనం చేయడం వరకి అంటే మాస్ స్టీలింగ్ అని చెప్పుకోవచ్చు. సో, వీళ్ళని పానీస్ అనేవాళ్ళు. వీళ్ళు ఎక్కువ క్రిటిసైజ్ చేయబడిన వాళ్ళు మనకి ఈ ఆరియన్ సివిలైజేషన్‌లో. సో, మెయిన్‌గా వీళ్ళేంటంటే ఈ బార్టర్ సిస్టమ్‌లో ఇన్వాల్వ్ అయి ఉండేవాళ్ళు. సో, దాని రూట్ వర్డ్ ఏంటంటే పాన్ అనమాట. సో, అక్కడి నుంచి వచ్చింది మనకి పానీ. నెక్స్ట్ ఏంటంటే మనకి అగ్రికల్చర్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు అగ్రికల్చర్ ఎందుకు వచ్చారు? ఒకసారి ఎందుకు ఫుడ్ గ్యాదరింగ్ నుంచి ఫుడ్ ప్రొడక్షన్ షిఫ్ట్ అయ్యారనేది మీకు రీజన్ ఇంతకుముందు చెప్పాను. సో, అప్పటి నుంచి వాళ్ళకి వచ్చిన ఐడియా ఏంటంటే ఈ ప్లవ్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. సో, ఆల్రెడీ వాళ్ళకి డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ అనేది ఉన్నది. సో, వాళ్ళు ఈ ఆక్స్ అనేది యూజ్ చేసుకొని ఈ ప్లవ్ అనేది ఒక డిజైన్ చేసుకొని అప్పటి నుంచి ఈ ఫుడ్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ అనేది స్టార్ట్ చేశారు. సో, ఫర్ ద ఫస్ట్ టైం మనకేంటే ఈ ప్లవ్ అనేది ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారంటే మనకి ఆరియన్స్ అన్నమాట. ఇంకోటేంటి అగ్రికల్చర్ మీద వాళ్ళకి ఫుల్ కమాండ్ అండ్ గ్రిప్ అండ్ నాలెడ్జ్ ఉందని చెప్పుకోవచ్చు. అంటే మెయిన్‌గా ఈ సీజన్స్ గురించి వాళ్ళకి బాగా తెలుసు. సో, టోటల్‌గా మనకి ఈ నాలెడ్జ్ ఆఫ్ సీజన్స్ ఉండడం వల్ల ఈ అగ్రికల్చర్‌లో వాళ్ళకి ఫుల్ ఆహ్, కమాండ్ ఉందని చెప్పుకోవచ్చు. సో, ఏ టైంలో ఏ పంటేయాలి, ఏ టైంలో ఏమేమి చేయాలనేది కూడా వాళ్ళకి క్లియర్‌గా అంత నాలెడ్జ్ ఉంది. సో, అందువల్ల మనకి ఈ అగ్రికల్చర్ తాలూకా ఇంపార్టెన్స్ అనేది పెరుగుతూ వచ్చింది. సో, ఇప్పటికి మనం అగ్రికల్చర్ మీద ఫుల్ కమాండ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ నాలెడ్జ్ మీద మనకి ఇంతవరకు మనకి డ్రైవ్ అవుతూ వచ్చింది. సో, మనకి ఈ ఋగ్వేదాలో కూడా ఈ 5 సీజన్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో, దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే అగ్రికల్చర్ మీద వాళ్ళకి ఫుల్ నాలెడ్జ్ ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఋగ్వేదాలో కూడా మనకి ఈ కొన్ని యాక్టివిటీస్ గురించి మెన్షన్ చేయబడింది. స్పెషల్‌గా ఏంటంటే మనకి ఈ ఫస్ట్ 10th బుక్స్ ఆఫ్ ఋగ్వేదాలో మనకి ఈ ప్లవింగ్ అనేది, నెక్స్ట్ సోయింగ్ ఆఫ్ సీడ్స్ అనేది, నెక్స్ట్ కటింగ్ ఆఫ్ కార్న్ విత్ సికిల్, దాంతో పాటు థ్రెషింగ్ అండ్ విన్నోయింగ్. ఈ 5 యాక్టివిటీస్ గురించి కూడా మనకి ఈ ఋగ్వేదాలో మనకి మెన్షన్ చేయబడింది. సో, మన దీన్ని బట్టి మనకు తెలిసిందంటే అగ్రికల్చర్ మీద వీళ్ళకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది వాళ్ళకి ఫుల్ అవేర్‌నెస్ అనేది క్రియేట్ అయింది. మనకి ఋగ్వేదాలోనే. అంటే అర్లీ వేదిక్ పీరియడ్‌లోనే వీళ్ళకి అగ్రికల్చర్ మీద ఫుల్ నాలెడ్జ్ అనేది దొరికింది. ఎలా చేయాలి? ఏం చేయకూడదు అనేది కూడా మనకి క్లియర్‌గా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో, వీటన్నిటిని కూడా ఈ ఫస్ట్ అండ్ 10th బుక్స్ ఆఫ్ ఋగ్వేదాలో కూడా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ అగ్రేరియన్ ఎకానమీ మీకు చెప్పినట్టు చాలా స్టేబుల్ అయింది. పర్టిక్యులర్‌గా మనకి ఈ ఋగ్వేదిక్ పీరియడ్ వరకు ఎండింగ్ స్టేజ్‌లోకి వచ్చిన అంటే ఎండింగ్ డేస్‌లో మనకి ఈ అగ్రేరియన్ ఎకానమీ అనేది చాలా స్టేబుల్‌గా కనిపించింది. నెక్స్ట్ దీంతో పాటు ఏంటంటే వీళ్ళు వెల్ ఇరిగేషన్‌ని యూజ్ చేసేవాళ్ళు. మేబీ మనకి ఈ స్టెప్స్ ఇవన్నీ చూస్తుంటే ఆ రోజుల్లో మనకి వెల్ ఇరిగేషన్ ఎలా జరిగేదో మనకి కొంచెం క్లియర్ ఐడియా వస్తుంది. బట్ మనకి వెల్ ఇరిగేషన్ అనేది మనకి హరప్పన్ సివిలైజేషన్‌లో కూడా కనిపించింది అలాడినో ఏరియాలో. సో, ఇక్కడ కూడా మనకి వెల్ ఇరిగేషన్ కూడా కనిపించింది. సో, అంటే హరప్పన్ సివిలైజేషన్ నుంచి, వేదిక్ సివిలైజేషన్ నుంచి మనకి ఇప్పటి వరకు కూడా ఈ వెల్ ఇరిగేషన్ అనేది వస్తూ వచ్చింది. నెక్స్ట్ వీళ్ళేంటే ఒక ఫుల్ గ్రెయిన్‌ని ప్రొడ్యూస్ చేసేవారు. దాన్నే బార్లీ అన్నమాట. సో, బార్లీకి ఇంకో పేరు వాళ్ళు మెన్షన్ చేసిందంటే యావా. సో, యావాని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? జస్ట్ మనకి సింపుల్‌గా 'యువ' మూవీని గుర్తుపెట్టుకోండి. సో, యావా, యువ సిమిలర్‌గా ఉన్నాయి కాబట్టి మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్‌లో మనకు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు.
సో ఇదేంటే చాలా లిమిటెడ్ ప్రొటెక్షన్ ఉంటుంది, ఎందుకంటే అగ్రికల్చర్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ వచ్చింది. సో మనకి లిమిటెడ్ ప్రొటెక్షన్ కనిపించింది. సో ఈ యావా అనేది మనకి ఋగ్వేదంలో మెన్షన్ చేయబడింది. దాంతోపాటు మనకి వీళ్ళు మెటల్ యూస్ చేసేవాళ్ళు, అంటే సింపుల్గా అంటే కాపర్ అండ్ బ్రాంజ్ కలిపి ఉండేది. సో దాన్ని వీళ్ళు పెట్టిన పేరేంటే ఆయా. కొన్ని బుక్స్ లో మనకి అజాజ్ అని కనిపించింది. సో ఈ ఆయా అనేది ఏంటంటే జస్ట్ కాపర్ అండ్ బ్రాంజ్ దాకా మెయిన్ కంపోజిషన్ చెప్పుకోవచ్చు, దాన్ని మనం ఆయా అంటాం. సో సింపుల్గా మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే అయ్యన్, ఇది ఒక తమిళ్ మూవీ, తెలుగులో వీడొక్కడే మూవీ ఇది. సింపుల్గా మీరు అయ్యన్ అని గుర్తుపెట్టుకుంటే మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో దీనికి సంబంధించిన బిట్ వస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ అంటే మనకి ఋగ్వేదంలో మెన్షన్ చేయబడింది అంటే గోల్డ్ అనేది మనకి ఈ రివర్ ఛాన్స్ ఏదైతే ఉందో ఇండో గ్యాంగ్టిక్ ప్లైన్స్ లో మనకి ఆ రివర్ సైడ్ నుంచి, ఆ రివర్ ఇసుక నుంచి మనకి గోల్డ్ అనేది దొరికేదని మెన్షన్ చేయబడింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది తీసుకుంటే ఇసుక నుంచి మనకి కొంచెం గోల్డ్ కనిపించింది, దాంతోపాటు మ్యాగ్నటైట్ అలాగే గారెంట్ కూడా కనిపించింది. సో ఈ టైప్ ఆఫ్ థింగ్స్ లో మనకి ఋగ్వేదాలో కూడా మనకి గోల్డ్ అనేది దొరికేది. ఇంకోటి ఏంటంటే ఋగ్వేదలో ఒక కొత్త డెవలప్మెంట్ ఏంటంటే స్పోకెడ్ వీల్. సో మేబీ ఫర్ ఇంటర్నల్ ట్రేడ్ అండ్ కామర్స్ మనకి ఈ స్పోకెడ్ వీల్ అంటే ట్రాన్స్పోర్టేషన్ కోసం ఈ స్పోకెడ్ వీల్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే వీళ్ళకి మెటల్స్ మీద ఫుల్ ఐడియా ఉంది, అంటే మెట్రాలజీ గురించి ఆల్రెడీ ఐడియా ఉందని చెప్పొచ్చు. ఆల్రెడీ మనం హర్పన్ సివిలైజేషన్ లో మెట్రాలజీ గురించి తెలుసుకున్నాం. సో అలాగే ఇక్కడ కూడా మనకి స్మెల్టింగ్ ఆఫ్ మెటల్స్ గురించి వీళ్ళకి బాగా ఐడియా ఉందని తెలుస్తుంది. సో పాటరీకి వస్తే ఇప్పుడు ఏంటంటే జనరల్గా పాటరీ అంటే ఇక్కడ ఫుడ్ ప్రొడక్షన్ నుంచి మాట్లాడుతున్నాం. సో ఇంత ముందు అంతా ఫుడ్ గ్యాదరింగ్ నుంచి ఉండేవాళ్ళు, ఇప్పుడు ఫుడ్ ప్రొడక్షన్లోకి వచ్చారు. సో ఆటోమేటిక్ గ్రెయిన్స్ అని ఎక్కడో స్టోర్ చేసుకోవాలి. సో గ్రెయిన్స్ అనేది స్టోర్ చేసుకోవడం కోసం వాళ్ళ డైలీ కన్జంప్షన్ కోసం ఈ పాటరీ అనేది ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. సో ఈ పాటరీ కూడా ఏ టైప్ అంటే ఈ ఆక్యుర్ కలర్ పాటరీ అనమాట. సో ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలోనే స్టోర్ చేసుకునే వాళ్ళు అనమాట. అలాగే టాక్సేషన్ అంటే ఎకనామిక్ కండిషన్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి టాక్సేషన్ గురించి ఫస్ట్ మాట్లాడాలి. సో బిగినింగ్ స్టేజ్లో అంటే అర్లీ వేదిక్ పీరియడ్లో టాక్సేషన్ అనేది ఎక్కడా లేదు. సో ఇక్కడ టాక్సేషన్ గురించి అసలు మాట్లాడడానికి అవకాశం లేదు. బట్ ఒకే ఒక వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది బాలి అనమాట. సో బాలి అనేది జస్ట్ ఒక వాలంటరీ కాంట్రిబ్యూషన్. ఎవరైతే అగ్రికల్చర్ ప్రొడ్యూసర్స్ ఉన్నారో అది వాళ్ళు వాలంటరీగా రాజుకి ఇచ్చేవారు అనమాట. సో ఇక్కడ మెయిన్ మనం చెప్పుకోదగ్గ విషయం అంటే ఎకనామిక్ ఈక్వాలిటీ అనేది ఉండేది. ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఎకనామిక్ ఈక్వాలిటీ అనేది మనం చూసాం ఈ వేదిక్ సివిలైజేషన్లో. ఇక్కడ ఏంటంటే బాలి ఫార్ములా ఏదైతే వచ్చిందో రాజు అంటే మొత్తం అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీ అంటే బ్రాహ్మిన్స్కి, క్షత్రియాస్కి, వైశ్యాస్కి, శూద్రాస్కి అందరికీ ఈక్వల్గా పంచేవాళ్ళు ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎకనామిక్ ఈక్వాలిటీ అని కనిపించింది. కానీ మనకి లేటర్ వేదిక్ ఫేజ్లో ఈ తాలూకా ప్యాటర్న్ అనేది మొత్తం చేంజ్ అయిపోయింది. అది మీకు నెక్స్ట్ స్లైడ్స్లో మీకు చెప్తాను. సో లోకల్ ట్రేడ్ అండ్ కామర్స్ అంటే ఇంటర్నెట్ ట్రేడ్ అనేది స్టార్ట్ అయింది. సో ఇది ఒక పాజిటివ్ పాయింట్. సో ఇంటర్నెట్ ట్రేడ్ అనేది స్టార్ట్ అయింది, అందుకే అవసరం వీళ్ళు ఈ స్పోకెడ్ వీల్ని కూడా ఇన్వెంట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళకి ఏంటంటే ఒక జర్మ్ అనేది వాడేవాళ్ళు, దాన్ని మనం సువర్ణ నిష్కా అనేవాళ్ళం. సో నిష్కా అంటే జనరల్గా ఏంటంటే కాయిన్స్, కానీ ఎక్కడ మన కాయిన్స్ పెద్దగా వాడినట్టు అంటే డిస్కవర్ చేసినట్టు మనకి ప్రీ మోరియన్ ఏజ్లోనే మనకి తెలిసింది. కానీ వీళ్ళు స్పెషల్గా వీళ్ళు యూస్ చేసిన జమ్ ఏంటంటే సువర్ణ నిష్కా అని మెన్షన్ చేయబడింది. సో ఇది సిమిలర్గా ఏంటంటే జస్ట్ ఇట్స్ ఎ పర్పస్ ఆఫ్ కాయిన్ అని చెప్పుకోవచ్చు. సో సువర్ణ నిష్కా దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కాయిన్స్ అనేవి ఈ సువర్ణ భూమి ఎయిర్పోర్ట్లో దొరికినాయని జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఈ సువర్ణ భూమి ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే థాయిలాండ్లో ఉంది. సో జస్ట్ ఈ సువర్ణ నిష్కాని ఈ సువర్ణ భూమి ఎయిర్పోర్ట్తో మీరు కంపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎకానమీ సెకండ్ ఫేజ్ అంటే మనకి లేటర్ వేదిక్ ఫేజ్లో మనకి ఎకానమీ ఎలా ఉండేదో చూద్దాం. సో ఇంతకుముందు దాకా మనకి ఫస్ట్ ఫేజ్లో ఏం చూసాం, ప్యాస్టోరల్ ఎకానమీ అని చూసాం. సో అది ఈ ఫేజ్లో మనకి లిమిటెడ్ అయిపోయింది. సో ఎందుకంటే వీళ్ళు కంప్లీట్ ఫుడ్ ప్రొడక్షన్ అంటే అగ్రికల్చర్ మీద ఫుల్ కమాండ్ వచ్చింది కాబట్టి ఇది లిమిటెడ్ అయిపోయింది. సో కంపల్సరీ ప్యాస్టోరల్ ఎకానమీ కూడా బ్యాన్ చేయాలి, ఎందుకంటే డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ప్యాస్టోరల్ ఎకానమీ తాలూకా మెయిన్ ప్యాస్టోరల్ థింగ్స్ అన్ని కూడా వాటి తరక వెయిటేజ్ కానీ వాటి తరక ప్రిఫరెన్స్ కానీ మొత్తం తక్కువ చేశారు. సో ఇక్కడ దేని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారంటే అగ్రికల్చర్ మీద. సో అందుకని చెప్పి ఇక్కడ అగ్రేరియన్ ఎకానమీ అనేది ప్రైమరీ థింగ్ కింద మనకు కన్వర్ట్ అయింది. నెక్స్ట్ ఏంటి ఇక్కడ రీజన్ ఏంటి, మెయిన్గా మనం చూస్తే ఇంతకుముందంతా వీళ్ళు నార్త్ వెస్ట్ పార్ట్లో సెటిల్ అయి ఉన్నారు. సో సడన్గా వీళ్ళు లేటర్ వేదిక్ ఫేజ్లో అంటే లేటర్ వేదిక్ పీరియడ్లో వీళ్ళు ఏంటంటే ఈ పార్ట్కి షిఫ్ట్ అయ్యారు, అంటే గ్యాంగ్టిక్ ప్లైన్స్కి షిఫ్ట్ అయ్యారు. సో ఎందుకు రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెయిన్గా ఫోకస్ చేయాల్సింది అంటే ఈ ఇండో గ్యాంగ్టిక్ ప్లైన్స్. సో ఇక్కడ ఇండస్ సివిలైజేషన్ మనకు ఆల్రెడీ జరిగింది. సో ఆల్రెడీ ఒక పెద్ద సివిలైజేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి అక్కడ నుంచి ఎండ్ అవడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు కొంతమంది ఆ డిక్లైన్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ తర్వాత కొంతమంది బతుకుండడంతో ఒక చిన్న పాపులేషన్ కొంతమంది పాపులేషన్తోనే ఆ హరప్పన్ సివిలైజేషన్ లేట్ హరప్పన్ స్టేజ్ అనేది మనకు కనిపించింది. సో సడన్గా ఈ ఆరియన్స్ అనే వాళ్ళు మైగ్రేట్ అయ్యి ఒక కాన్ఫ్లిక్ట్తో ఈ హరప్పన్స్ని ఈ సౌత్లోకి మూవ్ చేయడం జరిగింది, వాళ్ళే ద్రవిడియన్స్ అయ్యారు. సో ఈ ఆరియన్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు కంప్లీట్గా ఈ నార్త్ వెస్ట్ పార్ట్లో సెటిల్ అవ్వడం జరిగింది.
సో మెయిన్గా మీకు చెప్పినట్టు ఈ ఫుడ్ గ్యాదరింగ్ నుంచి ఫుడ్ ప్రొడక్షన్కి వచ్చారు. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళకున్న రీసోర్సెస్ అన్ని ఎండ్ అయిపోవడం జరిగింది. సో అందుకని చెప్పి వీళ్ళేంటే అదే టైంలో వీళ్ళకి ఐరన్ డిపాజిట్స్ అనేది దొరకడం, ఈ బలూచిస్తాన్ పాకిస్తాన్ ఏరియాస్ ఐరన్ డిపాజిట్స్ అనేవి దొరికినాయి. సో అక్కడ నుంచి ఈ ఐరన్ ఏదైతే ఉందో వాళ్ళు ఏంటంటే ఈ ఫైర్ అండ్ ఐరన్ యూస్ చేసి మొత్తం ఈ ఎక్స్పెన్షన్ అనేది జరిగింది. సో ఈ ఫైర్ అండ్ ఐరన్ అనేది యూస్ చేసి మొత్తం ఈ గ్యాంగ్టిక్ ప్లేన్స్లోకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో ఇది యాక్చువల్గా మెయిన్ రీజన్ ఎందుకు షిఫ్ట్ అవ్వడం, ఎందుకంటే ఆల్రెడీ ఫుడ్ గ్యాదరింగ్ అంటే చాలా వరకు వాళ్ళు కన్జంప్షన్ అనేది జరిగింది. సో మిగిలిన కొంత అమౌంట్లో వాళ్ళు ఇంత సెటిల్డ్ పాపులేషన్ అవుతుందో వాళ్ళందరికీ అవసరం ఉంది. అందుకని చెప్పి వాళ్ళు అగ్రికల్చర్ అనేది స్టార్ట్ చేశారు. కానీ ఆ అగ్రికల్చర్ కూడా ఒక టైంలో ఏదో ఒక టైంలో ఎక్స్టింక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపించినాయి వాళ్ళకి. ఎందుకంటే ఆ క్లైమేట్ కండిషన్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేది వాళ్ళకి సూటబుల్ కాకుండా కొన్ని కనిపించినాయి. సో అందుకని చెప్పి వాళ్ళు ముందుగానే గెస్ చేసి వాళ్ళకి ఉన్న రిసోర్స్ని యూటిలైజ్ చేసుకుంటూ వీళ్ళు ఈ గ్యాంగెస్ సైడ్ అంటే గ్యాంగ్టిక్ ప్లేన్ సైడ్ షిఫ్ట్ అవ్వడం జరిగింది అనమాట. సో అది మెయిన్గా ఈ లేటర్ వేదిక్ ఫేజ్లో ఎందుకు గ్యాంగ్టిక్ ప్లేన్స్కి షిఫ్ట్ అయ్యారు అనేది రీజన్. సో మెయిన్గా వాళ్ళకి అంటే బిగ్ అసెట్స్ అంటే ఫైర్ అండ్ ఐరన్. సో ఈ ఐరన్ ఏదైతే దొరికిందో ఆ ఐరన్ డిపాజిట్స్ యూస్ చేసుకొని ఈ ఫారెస్ట్ అనేవి ఏవైతే ఉన్నాయో మధ్యలో అవన్నీ కట్ చేసుకుంటూ వచ్చారు. సో అలాగా ఈ రివర్ సైడ్ మనకి సివిలైజేషన్స్ అన్నీ ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే రివర్ సైడ్. సో అటు హరప్పన్ సివిలైజేషన్ కూడా మనకి ఇండస్ రివర్ దగ్గర కనిపిస్తుంది. అలాగే కాంటెంపరీ సివిలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో మెసోపోటేమియా, ఈజిప్షియన్, చైనీస్ అవి కూడా రివర్ సైడ్ కనిపించింది. సో మెయిన్గా మనకి డెవలప్మెంట్ ఎక్కడ మనకి బాగా కనిపించింది అంటే సివిలైజేషన్స్ది రివర్ సైడ్ మనకి కామన్గా కనిపించింది. సో ఇదొక కామన్ థీమ్. సో నెక్స్ట్ వస్తే మనకి ఇక్కడ ఫుడ్ ప్లేన్స్ అంటే వ్రీహి. ఇక్కడ మనకి లాస్ట్ ఏంటంటే మనం చూసాం యావా చూసాం. సో ఇప్పుడు మనం ఏం చూసామంటే వ్రీహి. సో స్పెషల్గా మనకి ఈ గ్యాంగస్ ప్లేన్ దగ్గర ఈ వ్రీహి అంటే రైస్ అనమాట. సో రైస్ అనేది ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయింది. సో ఇంతకుముందు మనం బార్లీ చూసాం, ఇక్కడేమో మనం రైస్ తాలూకా ప్రొడక్షన్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. సో 1000 BCలో మనకి ఐరన్ అనేది దొరికింది. సో ఐరన్ని వీళ్ళు ఏం చేశారంటే ఏమని పిలిచేవాళ్ళు అంటే కృష్ణాయ అని పిలిచేవాళ్ళు. సో ఆయా అంటే మీకు ఆల్రెడీ చెప్పాను మెటల్ అని. సో కాపర్ అండ్ బ్రాంజ్ కాంబినేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్టెన్షన్ ఏంటంటే కృష్ణాయ. సో అది మెయిన్ డిఫరెన్స్. మెటల్కి వచ్చరికి అక్కడ ఆయా అనేవాళ్ళు, ఇక్కడేమో మనం కృష్ణాయ అంటున్నారు. సో కృష్ణాయని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, కృష్ణ అనే మూవీతో గుర్తుపెట్టుకోవచ్చు. సో ప్రీవియస్గా మనం ఏంటి అనుకున్నాం అంటే అయ్యన్ అనే మూవీ అనుకున్నాం. సో ఇక్కడ కృష్ణ మూవీ. సో అది సింపుల్ థింగ్. సో ఇక్కడ ఏంటంటే ట్రేడ్ అండ్ కామర్స్ అనేది బాగా పెరిగింది. ఎందుకంటే ఆల్రెడీ ఫుడ్ ప్రొడక్షన్ అనేది సర్ప్లస్గా స్టార్ట్ అయింది కాబట్టి ఇంటర్నల్ ట్రేడ్ అండ్ కామర్స్ కూడా బాగా పెరిగింది. నెక్స్ట్ ఇనీషియల్గా ఐరన్ని వీళ్ళు వెపన్స్ కింద యూస్ చేసేవాళ్ళు. అంటే ఈ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్ చేయడానికి ఆ టైప్లో యూస్ చేసేవాళ్ళు. కొన్నిసార్లు డిఫెన్సివ్ వెపన్స్ కింద యూస్ చేసేవారు. కానీ లేటర్ ఆన్ వీళ్ళు ఏంటంటే ఐరన్ని అగ్రికల్చర్ కోసం వాడడం స్టార్ట్ చేశారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్ అనేది మనం ఐడెంటిఫై చేయాల్సింది. సో అగ్రికల్చర్ కోసం ఈ ఐరన్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్టెన్సివ్గా వాడడం జరిగింది. సో క్రాప్స్ విషయంకి వస్తే రైస్ అని ఆల్రెడీ మనం చెప్పాం, వ్రీహి అంటాం. సో ఇక్కడ వీట్ కూడా ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. వీటిని మనం గోధుమ అనేవాళ్ళం. సో అదే టైంలో మనకి గోధుమ అనే పేరు వచ్చింది. సో ఇప్పటికి మనం గోధుమలు అంటున్నాం. సో అలాగే షుగర్ కేన్, బార్లీ, మిల్లెట్, మస్టర్డ్. సో ఈ క్రాప్స్ అన్ని కూడా ప్రొడక్షన్ స్టార్ట్ అవడం జరిగింది. సో ఇక్కడ లేటర్ వేదిక్ ఏజ్లో మనకి సింపుల్గా చెప్పాలంటే సర్ప్లస్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఏంటంటే ప్రొడక్షన్ ఎక్కువ అవడం వల్ల మనకి ఇప్పుడు ఫుడ్కి అంటే ఫుడ్ స్కేర్సిటీకి మనకి ఆ ఛాన్స్ అనేది లేదు. సో అదే టైంలో మనకి లేటర్ వేదిక్ ఫేజ్లో మనకి ఈ ఫుడ్ స్కేర్సిటీ అనే కాన్సెప్ట్ అనేది మనకి ఎక్కడా తగలలేదు. కానీ మనం ప్రీవియస్ అంటే ఫేజ్ 1లో అర్లీ వేదిక్ పీరియడ్లో చూసుకుంటే వాళ్ళు ముందుగానే ఐడెంటిఫై చేయడం జరిగింది ఫుడ్ అనేది స్కేర్సిటీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి. అందుకని చెప్పి వీళ్ళు ఈ లేటర్ వేదిక్ పీరియడ్ అంటే గ్యాంగ్టిక్ ప్లేన్స్లో షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో మెయిన్ మనం ఐడెంటిఫై చేయాల్సిన రీజన్ అంటే ఫుడ్ ప్రొడక్షన్ అనమాట. అక్కడ మనకి తక్కువగా కనిపిస్తుంది. ఇక్కడేమో మనకి ఈ ఉన్న రిసోర్స్ ఏవైతే ఉన్నాయో ఈ సాయిల్ ఫెర్టిలిటీ అదంతా ఉండడం వల్ల ఈ సర్ప్లస్ ప్రొడక్షన్ అనేది కూడా స్టార్ట్ అయింది. సో మెయిన్గా పోటరీ చూసుకుంటే అక్కడ ఓసిపి అనేది వాడేవాళ్ళం ఫస్ట్ ఫేజ్లో. ఓసిపి ఆకర్ కలర్ పోటరీ. సో ఇక్కడ ఏంటంటే మనం పీజీడబ్ల్యూ అంటే పెయింటెడ్ గ్రేవేర్ పోటరీని వాడడం స్టార్ట్ చేసాం అనమాట. సో అలాగే మనకి ఐరన్ ఉండడం వల్ల ఐరన్ స్మిత్స్ వచ్చారు. నెక్స్ట్ చారియట్ మేకర్స్ అనమాట. సో చారియట్స్ ఆల్రెడీ మీకు దీని గురించి చెప్పాను. సో దాంతోపాటు ఏంటంటే షిప్పింగ్ అంటే షిప్పింగ్ మీద కూడా వీటికి ఐడియా ఉందని చెప్పుకోవచ్చు. సో వాటర్కి సంబంధించిన ఐడియా వచ్చింది కాబట్టి ఆల్రెడీ రివర్ సైడ్ ఉన్నది కాబట్టి అక్కడ నుంచి షిప్పింగ్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే టాక్సేషన్ విషయంకి వస్తే ఇక్కడ ఏంటంటే బాలి ఇంటర్ ముందు వాలంటరీ ట్యాక్స్ కింద ఉండేది. సో ఇప్పుడు ఏంటి ఇది ఒక నార్మల్ ట్యాక్స్ కింద కన్సిడర్ చేయడం జరిగింది. సో టాక్సేషన్ విషయానికి వస్తే అక్కడ ఓన్లీ బాలి మనకి ఫస్ట్ ఫేజ్లో అది కూడా వాలంటరీ ట్యాక్స్. కానీ ఇక్కడ సెకండ్ ఫేజ్లో మనకి ఏంటంటే ఇది నార్మల్ ట్యాక్స్ కింద కన్వర్ట్ అయింది. అలాగే మనకి బాగానే కొత్త ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఫార్మర్స్ అంటే టోటల్ 1/6 నుంచి
హాఫ్ ఆఫ్ ది షేర్ ఆఫ్ ది ప్రొడ్యూస్ వీరికి ట్యాక్స్ కింద తీసుకునేవాళ్ళు కింగ్స్. సో జనరల్గా ఏంటంటే ఇది ఒక ఓల్డెస్ట్ ట్యాక్స్ అని చెప్పుకోవచ్చు. కింగ్స్ అందరూ దీన్ని బాగా ఎక్కువ వాడేవాళ్ళని మెన్షన్ చేయడం జరిగింది. సో అలాగే శుల్క అనేది ఇంకో అడిషనల్ ట్యాక్స్ కూడా ఈ లేటర్ వేదిక్ ఫేజ్లో మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ట్యాక్స్ ఎక్కువ ఎవరు పే చేశారు అంటే వైశ్యాస్. సో వైశ్యాస్ ఎక్కువ ట్యాక్స్ పే చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ఈ ట్రేడింగ్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. సో కంప్లీట్ ట్రేడింగ్, కామర్స్ అంటే బిజినెస్ యాక్టివిటీస్ అన్ని వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు కాబట్టి, వీళ్ళ ఆక్యుపేషన్ ఇదే కాబట్టి ఈ టాక్సేషన్ అంటే ట్యాక్స్ పేమెంట్ కూడా ఎక్కువ వైశ్యాసే చేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ ఫేజ్లో మనకి ఎకనామిక్ ఈక్వాలిటీ కనిపించేది. కానీ సెకండ్ ఫేజ్లో మనకి కంప్లీట్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ కనిపించినాయి. సో మెయిన్ రీజన్ ఏంటి? సో ఇక్కడ ఆ కింగ్ అనేవాళ్ళు మనకి వైశ్యాస్ నుంచి శూద్రాస్ నుంచి ఎక్కువ ట్యాక్సెస్ కలెక్ట్ చేసేవాళ్ళు. సో ఈ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి బ్రాహ్మిన్స్కి కోసం, నెక్స్ట్ క్షత్రియాస్కి ఎక్కువ పంచిపెట్టేవాళ్ళు. అంటే ఏంటంటే అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అనేది జరగలేదు. సో ఈ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఫామ్లో ఎక్కువ వచ్చింది అంతా కూడా ఈ బ్రాహ్మిన్స్కి, క్షత్రియాస్కి పంచడం జరిగింది. సో దీనివల్ల అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ టు డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ మనం చూసాం. సో దీనివల్ల మనకి ఈ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇది మెయిన్ రీజన్. ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఎందుకు వచ్చినాయి మనకి లేటర్ వేదిక్ ఫేజ్ అనేది మెయిన్ రీజన్. సో ఇన్ టోటల్గా చూసుకుంటే అర్బనైజేషన్ అనేది మనకి ఈ ఇండో గ్యాంగ్టిక్ బేసిన్లోనే మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇది కూడా ఫస్ట్ టైం అనమాట మనకి దీంట్లో చూస్తున్నాం. అలాగే మనకి ఫస్ట్ సిటీస్. ఇక్కడ పూర్ అనేది ఏంటంటే మనకి రిగ్వేదలో మెన్షన్ చేసిన దాన్ని బట్టి పూర్ అంటే టౌన్ అనమాట. సో అందుకని చెప్పి మనకి ఇప్పటికీ చూసిన అనంతపూర్ ఇలాంటి పేర్లు కూడా మనకి ఇప్పటికీ వాడుకలు ఉన్నాయి. సో పూర్ అంటే నథింగ్ బట్ టౌన్ అనమాట. సో అలాగే మనకి ఫస్ట్ సిటీస్ స్పెషల్గా హస్తినాపూర్, కౌసంబి, ఆహిఛత్ర ఇవన్నీ అంటే జస్ట్ యూపీ, ఉత్తరప్రదేశ్లో ఉన్న మెయిన్ సిటీస్ అనమాట ఆ టైంలో. సో స్పెషల్గా మనకి ఇండో గ్యాంగ్టిక్ బేసిన్లోనే మనకి ఈ అర్బనైజేషన్ అనేది బాగా స్టార్ట్ అయింది. సో ఇది యాక్చువల్గా మొత్తం వేదిక్ సివిలైజేషన్ తాలూకు ఎకానమీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఐఏఎస్, ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ లెక్చర్స్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ నేను కొన్ని నోట్స్ అనేది కంపైల్ చేయడం జరిగింది. చాలా మంది అడిగారు. సో దాంట్లో స్పెషల్గా ఈ మెటీరియల్లో ఏన్షియన్ హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, ఈ రెండు మీకు చాలా ఇంపార్టెంట్ ఏరియాస్. ఎస్పెషల్గా మనకి సివిల్ సర్వీస్లో కానీ, గ్రూప్ 1లో కానీ, గ్రూప్ 2లో కానీ, ఎస్ఎస్సీలో కానీ, ఆర్ఆర్బీ కానీ ఈ ఏన్షియన్ హిస్టరీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్కి బాగా వెయిటేజ్ ఇస్తున్నారు ఈ మధ్యన. సో లాస్ట్ 5 years క్వశ్చన్స్ మీరు చూసుకుంటే దీని దాకా ప్రిఫరెన్స్ అనేది, వెయిటేజ్ అనేది పెరిగింది. సో ఇదంతా ఒక స్టడీ మెటీరియల్ ఫార్మాట్లో మీకు లభిస్తుంది. ఈ లింక్ నుంచి మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీని నుంచి వచ్చిన మనీ అంతా నేను టెక్నాలజీని అప్గ్రేడ్ చేయడానికి నాకు బాగా హెల్ప్ అవుతుంది. సో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ అది మీకు హెల్ప్ అవుతుంది, నాకు హెల్ప్ అవుతుంది. సో నేను పర్సనల్ రికమెండ్ చేస్తుంది ఏంటంటే ఈ ఏన్షియన్ హిస్టరీ ఈ మెటీరియల్ని దీని నుంచి మీరు కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ 100% సక్సెస్ రేట్ని మేము చూసాం, స్పెషల్గా సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో. సో మీకు కూడా సేమ్ అదే సక్సెస్ రేట్ కావాలనుకుంటే ఈ మెటీరియల్ మీరు దయచేసి డౌన్లోడ్ చేసుకోండి. కంపల్సరీ మీకు మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. కాంపిటీషన్ కూడా మీరు ఈజీగా బీట్అవుట్ చేయొచ్చు వన్స్ ఈ మెటీరియల్ మీరు త్వరగా చదివితే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ IAS, APPS, TSP Lectures for more videos. Thank you.